ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో మంగళవారాలు చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఎందుకు అంటే పెళ్ళైనటువంటి ఆడపిల్లలు కొత్తల్లో మొదటి 5 సంవత్సరాలు మంగళవారాలు ఒక నోముగా చేసుకుంటారు. నోము అంటే నియమము అని అర్థం చెప్పుకున్నాం. అందుకే శ్రావణ మాసం అనగానే అందరికీ మనస్సుల్లో ఏం కనపడుతుంది? అన్ని ఋతువులు బాగున్న రోజుల్లో చక్కగా వానలు పడుతూ ఉంటాయి, బురద ఉంటుంది. బురద, వానలు, చిరుజల్లులతో పాటుగా పట్టు చీరలు, కాళ్ళకి పసుపులు, తల్లో పూలు, ముఖ్యంగా చామంతి పూలు, ముఖాన ఇంతంత బొట్లు, కంటి నిండా కాటుకలు, చేతిలో శనగలు, అరటిపళ్ళు, తాంబూలాలు పెట్టినటువంటి పెద్ద పెద్ద సంచులు, ఇలా ఉన్నటువంటి ఆడవాళ్ళు, ఈ ముత్తైదులు లేక చిన్నపిల్లలు, ఇది కనపడాల్సినటువంటి, కనపడుతూ ఉండేటటువంటి, కనపడితే బాగుండును అనుకునేటటువంటి దృశ్యం. ఎందుకు ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు పూజ చేసుకుంటారన్న చెప్పుకున్నాం. ఎందుకంటే కుటుంబ సౌభాగ్యం కోసం, అందరికీ శుభం కలగటం కోసం, కుజదోషం నివారించబడడం కోసం చేసుకోవడం జరుగుతుంది. ఈ చేసుకోవడానికి కుతూహలం ఉన్నా చాలామందికి చేసే విధానంలో అనేక రకాలైనటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే పూర్వకాలం ఇలాంటి సందేహాలు కలిగే అవకాశం లేదు. పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఎట్టా చెయ్యాలి అని అడుగుతూ ఉంటే ఈ పిల్లలు చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. పైగా వీళ్ళు కూడా ఇంతకన్నా ముందు తరం వాళ్ళు చేస్తూ ఉండగా చూడడం జరిగేది. ఇప్పుడు చూసే అవకాశము లేదు, చెప్పే పెద్దవాళ్ళు అందుబాటులో లేరేమో. కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగి పుస్తకాలు ఏమైనా దగ్గర పెట్టుకు చేసుకుందామా అని అనుకుంటూ ఉంటారు. పుస్తకాల్లో కూడా ఎక్కడికక్కడ విడివిడిగా చెప్పబడింది, కానీ ఒక క్రమం చెప్పినట్టుగా మనకు పెద్దగా అనిపించదు. ఎందుకంటే పూజా విధానం ఉంది, అందులో తోర పూజ ఉంది, కథ ఉంది. ఏది ముందు చెయ్యాలి, ఏది తర్వాత చేయాలి, దేని తర్వాత ఏది చెయ్యాలి అనేది కొద్దిగా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సందేహం కలిగేది. అసలు ముందు పూజ మొదలు పెట్టడానికన్నా ముందుగా కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం మొట్టమొదటి పద్ధతి. ఇక్కడ లోటు చేయడం వల్ల పూజ దగ్గర కూర్చున్న దగ్గర నుంచి ఏం చేయాలని పక్క వాళ్ళని అడగడం, ఏదైనా సహాయం చేయమని ఇతరుల మీద ఆధారపడుతూ ఉండడం జరుగుతూ ఉంటాయి. అందుకని అసలు దానికి గాను ముందు చేయవలసినది ఒక్కటి తెలుసుకోవడం చాలా మంచిది. ఏమంటే ఎవరైతే ఈ శ్రావణ మంగళవారాలు నోచుకోదలుచుకున్నారో 4 వారాలు 5 వారాలు వస్తాయి. ఒక్కొక్క సంవత్సరం 5, ఒక్కొక్క సంవత్సరం 4. దానికి కావలసినటువంటి సంసిద్ధత ముందు రోజు జరగాలి. సంసిద్ధత అని ఎందుకు చెప్పడం అంటే ఏర్పాట్లన్నీ చేసుకోవడంతో పాటుగా చేసేవాళ్ళు కూడా చాలా శ్రద్ధ, తమని తాము సిద్ధపరచుకోవాలి. ఏమిటి తమని తాము సిద్ధపరచుకోవడం అంటే ఆ రోజు ముందు రోజు వీలైతే ఒక్కసారి భోజనం చేసి రెండోసారి పలహారం చేయడం, లేదంటే ఉండలేమనుకున్నప్పుడు సాత్వికమైన ఆహారం తీసుకోవడం. రేపు పూజ చేసుకుంటాము అని మానసికంగా సంసిద్ధం కావడం, అందుకోసం ఇళ్ళు అవి శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉండడం, పూజకి కావాల్సినటువంటి సామాగ్రిని అప్పటికప్పుడు వెతుక్కోకుండా చేతికి అందుబాటులో పెట్టుకోవడం, ఇవి ముందుగా చేసుకోవాల్సినవి. అంటే అన్నీ ముందు చేస్తామండి, వంటలు ఆ రోజు చేయరండి. ముందు కావలసినటువంటి పళ్ళు, కొబ్బరికాయలు, కావలసినటువంటి పాత్రలు, ఇంట్లో నిత్యం పూజ ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే ఒత్తులు, నూనె, వీలైతే ఆవు నెయ్యి, కలశానికి ఒక పాత్ర, పంచపాత్ర ఇత్యాదులన్నీ, గంధము, కర్పూరము, అక్షతలు, పసుపు, కుంకుమ, అగరువత్తులు, ఇలాంటి పూజా సామాగ్రిని అంతా సిద్ధపరచుకోవాలి. వీటితో పాటుగా ఇంకొక సిద్ధం చేసుకోవాల్సింది ఉంది. శనగలు తెచ్చి నానబోసుకోవాలి. అప్పటికప్పుడు కుదరవు కదా, ఒక రాత్రంతా నానితే కానీ అవి తెల్లవారి వాయినం ఇవ్వడానికి పనికొచ్చేట్టుగా ఉండవు. ఆకులు, వక్కలు, పూర్వమైతే ఆ పూట కాపూట పువ్వులు కోసుకు తెచ్చుకునేవాళ్ళు.
భాగ్యనగరం భాగ్యనగరంలో ఉండడం అనే భాగ్యానికి నోచుకున్నాం కనుక మనం పువ్వులు కూడా ముందు రోజే తెచ్చిపెట్టుకోవడం ఉపయుక్తంగా ఉంటాయి. ముందు రోజు అంటే మందార పూల లాంటివి ముందు రోజు పనికిరావండి. చామంతులు, గులాబీలు లాగా 1-2 రోజులు నిలవ ఉండేవైతే ముందు తెచ్చుకోవడం ఉంటుంది. ఇవన్నీ చేసుకుని ఇళ్ళు కడుక్కుని వీలైతే గుమ్మాలకి పసుపులు రాచి ముగ్గులు వేసి ఇల్లంతా ముగ్గులతో అలంకరించుకుని ఇంటికి ఉన్నటువంటి ఈశాన్య మూల అమ్మవారిని పెట్టడానికి సిద్ధంగా, ఆ రోజుల్లో పేడతో అలికేవారు, ఈ రోజుల్లో శుభ్రం చేసి ముగ్గులు వేసుకోవడం, ఈ పనులన్నీ ముందు రోజు సిద్ధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్న తర్వాత ఇంకొకటి, ఏ వ్రతమైనా ఆచరించేటప్పుడు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలా ముందు రోజు అని చెప్పబడింది. సాత్వికాహారం తీసుకోవడంతో పాటుగా బ్రహ్మచర్యం కూడా పాటించాలి. ఇదైన తరువాత మంగళవారం సూర్యోదయానికన్నా చాలా ముందుగానే లేచి అభ్యంగన స్నానం చేసి, అంటే తల మీద ఊరికే నీళ్లు పోసుకోవడం అన్నది కాక నూనె పెట్టుకుని, వీలైతే ఒంటికి కూడా నూనె రాచుకుని నలుగు పెట్టుకుని స్నానం చేయడం ప్రధానం. దీన్ని అభ్యంగన స్నానం అంటారు. ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి ఇండ్లు శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి. ఈ సిద్ధంగా పెట్టుకునేవేవి అంటే అలికి లేక శుభ్రం చేసి ఉన్నటువంటి చోట మరొక్కసారి తుడిచి ముగ్గులు వేసుకుని పీట వేసి, ఆ పీట మీద చక్కగా ఒక వస్త్రాన్ని పరిచి, ఆ వస్త్రం మీద పూజకి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఏమి అంటే తమలపాకులో కానీ మరి దేంట్లోనో ఒక ఆకులో పసుపు ముద్దలు 2 చేసి పెడతారు. ఒకటి గౌరీదేవి, మరొకటి గణపతి. ఈ ఇద్దరిని చక్కగా గంధ కుంకుమలతో అలంకరించుకుని, ఆ తరువాత ఈ ఏర్పాట్లు చేసుకుని పెట్టుకున్నాం కదా చలిమిడి, ఆ చలిమిడి కూడా అప్పటికప్పుడు పట్టిన తడి పిండిలో బెల్లం కలిపి తయారు చేసింది. చలిమిడి, పానకం, వడపప్పు సిద్ధంగా పెట్టుకుని, చలిమిడి ఎక్కువే చేసుకోవాలి. వాయనం ఇవ్వడానికి 9 చలిమిడి ఉండ్రాళ్ళు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత జ్యోతులు చేయడానికి చలిమిడి కొంత సిద్ధం పెట్టుకోవాలి. ఈ జ్యోతులు ఒక్కొక్కళ్ళకి వారి కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి కొంతమందికి 5 ఉంటాయి, మరి కొంతమందికి సంవత్సరం పెరుగుతాయి. అంటే 2వ సంవత్సరం 10, 3వ సంవత్సరం 15, 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం 25. ఎన్ని కావాలో వాటిని సిద్ధంగా చేసుకుని, జ్యోతుల్లో పెట్టడానికి ఒత్తులు, ఆవు నెయ్యి కూడా ఉంచుకుని, ఒక అట్లకాడ కానీ ఇనపది అట్లకాడ కానీ లేక కత్తి కానీ కూడా అందుబాటులో పెట్టుకుని, కొబ్బరికాయ, పూలు, పళ్ళు, అక్షతలు ఇత్యాదులన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ సిద్ధంగా పెట్టుకున్న తరువాత నిత్య నైమిత్తిక పూజలు అవ్వాలి. చాలా సందర్భాల్లో చాలామంది చేసేటటువంటి పొరపాటు ఏమిటంటే, ఇవాళ ప్రత్యేకంగా ఈ వ్రతము పూజ చేస్తున్నాం కదా అని నిత్యం చేసే పూజని పక్కకు పెడతారు. అది ఎప్పుడూ పక్కకు పెట్టకూడదు. పురుషులు సంధ్యావందనం లేదు మామూలుగా నిత్యం చేసేటటువంటి లక్ష్మీనారాయణ పూజ లేక ఉమామహేశ్వర పూజ ఏది చేస్తారో దాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే వ్రతాలు అధికంగా చేయాలి. కానీ వాటిని పక్కకు పెట్టి చేసినట్టయితే ఇవి ఫలించవు అని చెప్తారు. అట్లా చేసిన తర్వాత కూర్చుని పూజ చేసుకోవాలి. వీలైతే భార్యాభర్త చేసుకుంటే చాలా గొప్ప శుభంగా ఉంటుంది. అయితే అదేమిటో తెలియదు కానీ ఒక రకమైన దురదృష్టమే అని చెప్పాలి. వంటింటితో పాటు పూజను కూడా ఆడవాళ్ళకే అప్పచెప్పి మన సమాజంలో చాలా పెద్ద అనాచారం వ్యాప్తి చెందిపోయింది. అయినా మిగిలిన పూజ ఏం చేసినా మంగళగౌరి పూజ మేమెందుకు చేస్తామండి అంటారు. మనకు ఆ కథలోనే ఉంది. పూర్వం మంగుడనే చక్రవర్తి చేశాడని. కుజుడు ఈ మంగళగౌరి వ్రతం చేసి ఆ ఫలితంగా అమ్మవారిని మెప్పించి మంగళవారానికి తర్వాత కుజగ్రహానికి ఆధిపత్యం వహించాడని చెప్తూ ఉంటే పురుషులు కూడా చేయాలని స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా. అయితే భర్తాయువు, కుటుంబ సౌఖ్యం నిలబెట్టే పూజలు చేయడం ఆడవాళ్ళ బాధ్యత అనేటటువంటి ఒక అపప్రథ లోకంలో వ్యాప్తి చెందడం వల్ల ఆడవాళ్ళు మాత్రమే చేస్తున్నారు. పోనీలండి ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు. ఇద్దరూ మానేయకుండా ఒకళ్ళన్నా చేస్తున్నారు కదా. ఇద్దరూ చేస్తే మరీ మంచిది. ఒకళ్ళు చేసినా ఏం చేస్తాం, ఎవరూ చేయకపోవడం కన్నా నయం. అలా చేయడానికి సిద్ధంగా కూర్చుని అప్పుడంటే నిత్య నైమిత్తిక క్రియలు అయిన తర్వాత పూజ చేయడానికి కూర్చోవాలి. ముందుగా గణపతి పూజ చేయాలి. గణపతికి ఒక అరటిపండు కానీ బెల్లం ముక్క కానీ నివేదన పెట్టాలి.
అంటే దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి పూజని ప్రారంభించి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే అని చెప్పి నేను చేసేటటువంటి పూజ నిర్విఘ్నంగా కొనసాగాలి అని గణపతిని ప్రార్థించి అటు పిమ్మట మంగళగౌరికి సంబంధించిన షోడశోపచార పూజ చేయాలి. శక్తి అనుసారం సహస్రనామాధికాలు చేయొచ్చు. కనీసం అష్టోత్తర శతనామాలన్నా చదవవలసి ఉంటుంది. ఈ పూజ పూర్తయిన తరువాత మనం సిద్ధపెట్టుకోవలసిన వాటిల్లో ఒకదాని సంగతి చెప్పలేదు నేను. తోరాలు 5 పోగులు వేసినటువంటి దారాన్ని, పసుపు దారానికి 5 ముడులు వేసి ఆ 5 ముడులకి వీలైనంత వరకు పువ్వులు పెడతారు. చామంతి పువ్వు శ్రేష్టం. పెట్టి ఎన్ని తోరాలు తయారు చేయాలి? అమ్మవారికి ఇవ్వడానికి ఒకటి, తాను ధరించడానికి ఒకటి, కత్తికి కట్టడానికి ఒకటి, ఆ తరువాత ముత్తైదువుగా ఒకరిని కూర్చోబెట్టి తాంబూలం ఇస్తాం, వాళ్ళకి ఇవ్వడానికి ఒకటి, ఇంకెవరన్నా వస్తే ఉంటుంది వాళ్ళకి. ఇలా తోరాలు తయారు చేసి పెట్టుకోవాలి. 5 పోగులు 5 ముడులు. అయితే జ్యోతులు పెరిగినట్టే కొంతమందికి సంవత్సరం పెరుగుతున్న కొద్దీ 10, 15, 20, 25 అవుతాయి. వాళ్ళకి తాంబూలం ఇవ్వలసిన ముత్తైదుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. ఈ తోరాలు సిద్ధంగా ఉన్నటువంటి తోరాలని ఒక పళ్ళెంలో కానీ ఆకులో కానీ పెట్టి స్టీలు ఇత్యాదులు పెట్టరండి. అయితే లభ్యమైతే ఇత్తడి పెట్టండి, కంచు పెట్టండి, లేదంటే ఒక ఆకులో అయినా పెట్టచ్చు. ఇనపదైనటువంటి స్టీల్లో పెడితే పనికిరాదు. ఆకులో పెట్టి ఈ తోరాలన్నీ పూజ చేయాలి. 5 గ్రంథులని పూజించి ఒక తోరం అమ్మవారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తోర పూజ అయిన తరువాత అప్పుడు తన చేతికి ఒక తోరం కట్టుకుని ఈ అట్లకాడకి కానీ ఈ కత్తికి కానీ ఒక తోరం కట్టి సిద్ధంగా ఉన్నటువంటి ఆవు నేతితో సిద్ధం చేసుకున్న జ్యోతులు ఉన్నాయే వాటిని వెలిగించి వాటి మీద ఈ కత్తికి కొద్దిగా ఆవు నెయ్యి రాచి నోటితో కథ వచనంగా చెప్పి కానీ లేక పాటగా పాడుతూ కానీ ఈ కత్తిని ఆ జ్యోతుల మీద పెట్టాలి, వెలిగించి జ్యోతుల మీద. ఈ పాట కానీ కథ కానీ పూర్తయ్యే లోపల దూమెరుగ్గా రాసినటువంటి ఆవు నెయ్యి ఉందే అది కాటుకగా తయారవుతుంది. ఆ కాటుకని అమ్మవారికి సమర్పించిన తర్వాత తాము స్వీకరించాలి, ముత్తైదువకి ఇవ్వాలి, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కాటుకని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ముందుగా షోడశోపచార పూజ చేసేటప్పుడు అవసర నివేదన చేస్తారు. అంటే కొబ్బరికాయ, అరటిపండు నైవేద్యం అన్నటువంటి ఉపచారంలో కొబ్బరికాయ, అరటిపండు, వడపప్పు, పానకం ఇవి నివేదన చేయడం అవుతుంది. ఇప్పుడు ఈ నానబెట్టి ఉంచినటువంటి శనగలని చక్కగా ఒక బుట్టలో వేసి దాని మీద తాంబూలం పెట్టి, తాంబూలం మీద ఒక దక్షిణ కూడా ఉంటుంది తాంబూలంలో భాగంగా, దాని మీద ఒక తోరం వేసి అమ్మవారికి సమర్పించాలి. ఇది అయిన తరువాత మహానివేదన అంటే వండినటువంటి పదార్థాలు అన్నమో, పులిహారో, పరమాన్నమో ఇత్యాదులు చేస్తారు కదా, ఇవి అమ్మకి సమర్పించి మహానివేదన చేసి మరొక్కసారి మంత్రపుష్పం చెప్పి అంతకన్నా ముందు మంగళహారతి ఇచ్చి ఆ పైన ఒక ముత్తైదువని సాక్షాత్తు మంగళగౌరిగా భావించి పూజించి ఆమె ఆశీర్వచనం తీసుకున్న తరువాత ఆమెకి భోజనం పెట్టి అప్పుడు తాను భుజించాలి. ఇది మంగళగౌరి వ్రతం చేసేటటువంటి విధానం. వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఎంతమందికి తాంబూలాలు ఇవ్వాలి అన్నది ఈ ముత్తైదువ లెక్క రాదు. ఈవిడ కాక ఇంకొక 5, 10, 15 కనీసం చెయ్యాలి. ఆ తర్వాత 100 మందికి ఇచ్చుకున్నా అది శుభంగానే ఉంటుంది. వాయనంగా ఇవ్వడానికి సిద్ధంగా పెట్టుకున్నామని చెప్పామే చలిమిడి ఉండ్రాళ్ళు, వాటిని కూడా అమ్మవారికి ఒక 9 సమర్పించాలి. ఒక 9 ఈ వచ్చినటువంటి ముత్తైదువకి సమర్పించవలసి ఉంటుంది. ఈ పద్ధతిలో గనక ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే 5 సంవత్సరాలు ఆచరించాలని, అలా చేసినట్టయితే శుభాలు కలుగుతాయని చెప్పారు. ఇది స్థూలంగా మంగళగౌరి పూజ చేసుకునేటటువంటి విధానం. చేసుకుని తరిస్తారని భావిస్తూ స్వస్తి.